చిరు అనిల్ సినిమా ఏ రికార్డు మిగలదు. ఆ వివరాలు చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్ని సరిగ్గా వాడుకుంటే ఏ రికార్డు మిగలదు. యంగ్ హీరోలకు పోటీగా వాల్తేరు వేరియా సినిమాతో 200 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టాడు మన మెగాస్టార్. తాజాగా ఆయన హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఒక సినిమా ఫైనల్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి రీజనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవితో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. దాంతోనే ఒక రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంచనాలు మించి ఉండేలా సినిమాని సిద్ధం చేస్తున్నాడు అనిల్. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ చేశారు. డైలాగ్ వర్షన్ రాసేందుకు వైజాగ్ కూడా వెళ్ళింది అనిల్ టీమ్. ఈ సినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఒకప్పటి శంకర్ దాదా జిందాబాద్ లాంటి సినిమాలతో ఉండే వింటేజ్ చిరుని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథగా చెప్తున్నారు. నిజానికి రీఎంట్రీ దగ్గర నుంచి మెగాస్టార్ గురించి మాట్లాడుతూ ప్రతిసారి వింటేజ్ చిరు కావాలి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా మాత్రం అసలైన వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అని మాట్లాడుకునేలా ఉంటుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా చిరంజీవి క్యారెక్టర్ రాసుకున్న తీరు బాగా వర్కౌట్ అయిందని, దానికి తోడు కథ కూడా సెట్ అవడంతో ఈ సినిమా కూడా ఎన్నో సంచలనాలకు సెంటర్ పాయింట్ గా మారనుందని అంటున్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా చిరంజీవి 350 నుంచి 400 కోట్ల క్లబ్ లోకి చేరడం పక్కా అని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.